హాయ్ గాయ్స్, సింహాచలంలోని మా ఇంటి దగ్గర పోడిపిల్ల అమ్మవారి జాతర అవుతుంది. ఎవ్రీ ఇయర్ ఉగాది ముందు అయితే ఈ జాతర అయితే అవుతూ ఉంటుంది. సో ఇక్కడ చాలా పెద్ద జాతర అవుతుంది. ఇక్కడ గ్రామ దేవత అమ్మవారు పోడిపిల్ల అమ్మవారు అంటే. సో ఇక్కడైతే మనకి పుష్ప సాంగ్ అయితే వేస్తున్నారు. బోల్డ్ స్టేజెస్ అయితే కట్టేశారు. పుష్ప సాంగ్ అనగానే అక్కడే నించుండిపోయి చూసేస్తున్నాను. పుష్ప అంటే పుష్పరాజ్. ఇంకా జాతర టైంలో గుర్తొచ్చింది షాపులు. చిన్న చిన్న షాపులు పెట్టుకొని భలే గమ్మేస్తారు వాళ్ళు. ఎక్కువ ఇలాంటప్పుడు ఖర్జూరం బండి మీద పెట్టినవి అవి అమ్ముతారు, కొబ్బరి లాంటివి. సో అలాంటివన్నీ బాగా దొరుకుతాయి. ఇంకా చిన్నప్పుడు స్టవ్ల మీద పెట్టుకొని చిన్న చిన్న బిన్నులతో వంటలు చేసుకునేవన్నీ కూడా ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి ఈ జాతరలోనే. మళ్ళీ మనం బయట చూస్తే ఎక్కడ దొరకవు. మళ్ళీ ఈ జాతరలోనే అలాంటివన్నీ కూడా ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. గాజులు కూడా చాలా రకాలైన గాజులు ఐటమ్స్ కూడా దొరుకుతాయి. ఇలాంటి జాతరలోనైతేనే అన్నీ దొరుకుతాయి. సో దండలని బంగారంకి మించిపోయి అమ్మేస్తున్నారు. ఇంకా ఈ జాతర టైంలోనే నేను కప్పులని, ప్లేట్స్ అని అలాంటివన్నీ చూస్తూ ఉంటాను ఎక్కువ. నేను తీసుకోవడం తక్కువ. ఇంకా మా అబ్బాయికి అయితే ఈ ఉంగరాలు పిచ్చేటో తెలియదు కానీ ఉంగరం అంటాడు, బ్రేస్లెట్ అంటాడు, చైన్ అంటాడు, ఏదో ఒకలాగా ఉంగరం తీసేసుకున్నాను. ఈ గాజుల విషయంకి వస్తే చాలా బాగుంటున్నాయి ఈ గాజులు. అంత బాగుంటున్నాయి గాజులు కూడా. ఏదైనా 20 రూపాయలు 10 రూపాయలు అని అంట. ఇలాంటి వస్తువుల మీద ముందే పడిపోతాను. ఈ గుడి అయితే భూలోకమాంబ గుడి. ఇది కొత్తగా కట్టారు. ఇక్కడ జాతర కూడా అయిపోయింది. ఇంకా ఈ జాతరలోని మనం జంతికలు వేసుకునే చట్రాలు అండ్ చపాతీ పీటలు అన్నీ కూడా దొరుకుతాయి. చాలా బాగుంటాయి అలాంటివన్నీ, కళాయిలన్నీ. చిన్న చిన్న బుడ్డి బుడ్డి చెప్పులు ఎంత బాగున్నాయంటే చెప్పులు 130, 150 రూపీసేనంట. కానీ ఇంటికి తీసుకెళ్ళగానే ఊడిపోతాయని భయము. అంత బాగున్నాయి చెప్పులు అయితే మటుకు. ఇంకా ఘట్టాలు అయితే వెళ్తున్నాయి, అమ్మవారి ఘట్టాలు ఇవన్నీనా. జాతర అనగానే ఇంకోటి గుర్తొచ్చింది. కంపల్సరీ వేషాలు వేస్తారు. పులాషకం అని అలాగా రకరకాల వేషాలు వేస్తారు. అలాంటివి ఇక్కడ అమ్మవారి గెటప్ కింద ఒకళ్ళు వేశారు. చాలా బాగా అనిపించారు. ఒక్కొక్కరు ఒక్కొక్క అవతారాల కింద వేశారు. అలాగా ఫోటో కూడా తీసుకున్నాను నేను అవతారాలను చూసి. అండ్ ఇక్కడ చూస్తే మనకి మన ఢీ షోలో చేసిన మణికంఠ వచ్చాడు డ్యాన్సు. సో చాలా బాగా చేశాడు. ఇంకా మణికంఠ డ్యాన్స్ చూసేసాను. డ్యాన్స్ అయిపోయిన తర్వాత ఇంకా జాతర అది చూసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాను. సో ఇంకా మరిన్ని వీడియోలు పెడుతుంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. బాయ్ బాయ్.